హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫైనల్లీ సాంగ్ అయితే వచ్చిందనమాట. హల్లెల్లల్లో హల్లో 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 హల్లల్లో మొన్న రిలీజ్ చేశారు ప్రోమో. నిన్న చూసుకున్నట్లయితే సాంగ్ని రిలీజ్ చేస్తాం. నిన్న భూపాల్లో భారీ ఈవెంట్ అయితే మేము ప్లాన్ చేసాం. ఆ ఈవెంట్ అయిపోయినటువంటి నెక్స్ట్ మినిట్ సాంగ్ రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళైతే అఫీషియల్గా తెలియజేశారు. నిన్న 5ంటికి రిలీజ్ చేస్తామని చెప్పి పోస్టర్ కూడా వదిలేరు అనమాట. కానీ కట్ చేస్తే నిన్నంతా కూడా సాంగ్ రాలేదు. నిన్న రిలీజ్ చేశారు, కానీ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్లో లైక్ యూట్యూబ్ మ్యూజిక్ అయి ఉండొచ్చు, మన స్పాటిఫై ఉండొచ్చు, దాంట్లో అయితే రిలీజ్ చేశారనమాట. కానీ అఫీషియల్గా కూడా ఎక్కడా కూడా రిలీజ్ చేయలేదు అనేటటువంటిది వాస్తవం. లైక్ వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేయలేదు. వీడియో సాంగ్ చూసుకున్నట్లయితే ఇవాళ 11 గంటల 15 నిమిషాలకు 20 నిమిషాలకు సాంగ్ అయితే వచ్చింది. నేను ఈ సాంగ్ వీడియో చేసే టైంకి 11 గంటల 33 నిమిషాలు అవుతుంది. ఫైనల్లీ ఫుల్ వీడియో సాంగ్ అయితే చూసేయడం జరిగిందనమాట. చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటి అనేటటువంటిది డీటెయిల్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో అయితే మొత్తం చూడండి, మీకైతే పిచ్చ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ అసలు మనకి ఇది ఒక జనరేషన్కి ఇది ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు, ఇది ఒక మ్యాజిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లెజెండ్స్ని లెక్కేయాలంటే ఎలా లెక్కేస్తారో తెలుసా? హీరోస్లో తెలుగు ఇండస్ట్రీ నుండి లెజెండ్ ఎవరు అంటే ఖచ్చితంగా చిరంజీవి గారి పేరే తీయాలి, ఎవడైనా తీయాలి. ఒకప్పుడు చిరంజీవి గారు ఎంత తోపు అనేటటువంటిది స్పెషల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మనం తమిళనాడు చూసుకున్నట్లయితే కమల్ హాసన్ గారు అంటారు. యాక్టింగ్లో తమిళనాడే కాదు, మొత్తం ఇండియా మొత్తం మీద ఆయన మించినటువంటి యాక్టర్ లేడు. లైక్ ఎవడైనా ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే అబ్బా కమల్ హాసన్ అంటారు. అంటే నువ్వు కమల్ హాసన్ బీట్ చేద్దాం అనుకుంటున్నారా, నీకు అంత సీన్ లేదురా అంటారు. హీరోయిన్స్లో చూసుకున్నట్లయితే అప్పట్లో సావిత్రి గారు అయితే, ఆమె తర్వాత శ్రీదేవి గారు అనమాట. ఈ విధంగా చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు, శ్రీదేవి గారు, వీళ్ళు ముగ్గురు అయితే లెజెండ్స్ అనమాట. ఇక వీళ్ళకి మించినటువంటి లెజెండ్స్ రారు, వీళ్ళ లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టరు అనేటటువంటిది వాస్తవం. సో ఇక్కడ ఈ జనరేషన్ చేసుకున్నటువంటి ఇంకో అదృష్టమైంది, ఇంకో మ్యాజిక్ ఏందో తెలుసా? ఇలా ముగ్గురు పిల్లల్ని ఒకే స్క్రీన్ మీద, అది కూడా ఒక పాటలో చూడటం నిజంగా గ్రేట్ అని చెప్తాను నేను. ఇది మామూలు విషయం కానే కాదు. ఇది ఆలోచించే బుచ్చిబాబు గారు జాన్వీ కపూర్ను ఇరికించేశారు అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఫీలింగ్. చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ గారు, కమల్ హాసన్ గారి కూతురు మన శృతి హాసన్ గారు, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గారు, ఈ విధంగా అవి ముగ్గురు అయితే హల్లో హల్లో హల్లల్లో అని చెప్పి సాంగ్ని అయితే ఇరగదీసేశారు. దాని గురించి కూడా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నాకు ఈ సాంగ్ చూసినప్పుడు ఏమనిపించింది, ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను అనమాట. ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేసినప్పుడు అసలు ట్రైలర్లో పెద్ద మైనస్ ఎవరంటే జాన్వీ కపూరే. మన రామ్ చరణ్ అన్న తనదైనటువంటి యాక్టింగ్తో క్రికెట్ ఆడుకుంటూ, కుస్తీ ఆడుకుంటా, మీరంతా నేను ఆడాను అనుకున్నారు, నేను పోరాడాను సారు అని చెప్పి ఒక ఎమోషనల్ డైలాగ్ చెప్తూ, ఏమన్నా పెద్ది సారు అని చెప్పి ఇంకో ఎమోషనల్ డైలాగ్ చెప్తూ, అని చెప్పి ఒక నెక్స్ట్ లెవెల్ డైలాగ్ చెప్తూ అలా ఎమోషనల్లో తీసుకెళ్తుంటే మధ్యలో జాన్వీ కపూర్ ఒక డిస్టర్బెన్స్ అని చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా అదైతే తెలియజేశారనమాట. అసలు ఎందుకు పెట్టారు తన్ని అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ట్రోల్ చేయడం, కామెంట్స్ చేయడం మనం ఏదో చూడొచ్చు. సో ఇక అయిపోయింది. ఐటమ్ సాంగ్లు కూడా తను ఎందుకు, ఇప్పుడు ఐటమ్ సాంగ్ అంటే శృతి హాసన్, ఐటమ్గా లోకే, రంగస్థలంలో జిల్ జిల్ జిగేల రాణిలో పూజ హెగ్దే రామ్ చరణ్ ఉంటాడు, సమంత అయితే చాలా గలీజ్గా ఉంటుంది. అదే కోవలో అందరూ కూడా అనుకున్నాం అనమాట. కానీ కట్ చేస్తే ప్రోమోలో జాన్వీ కపూర్ని చూడగానే ప్రతి ఒక్కరికి దిమ్మ తిరిగింది. ఏంది జాన్వీ కపూర్ని వదల ఈ బుచ్చిబాబు అని చెప్పి ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం, ప్రతి ఒక్కరు ట్రోల్ చేయడం నిన్నైతే మనం చూడొచ్చు అనమాట. ప్రోమో చూసిన తర్వాత ఓన్లీ శృతి హాసన్తో అయితే బాగుండేది, శృతి హాసన్ రామ్ చరణ్తో అయితే బాగుండేది, మధ్యలో జాన్వీ కపూర్ని అనవసరంగా ఇరికిచ్చిండు అని చెప్పి వాళ్ళు అన్నారు. నేను కూడా కామెంట్ చేయడం జరిగిందనమాట. సో ఫుల్ వీడియో సాంగ్లో అయితే మనకైతే క్లారిటీ ఇచ్చారు ఎందుకు తను ఉంది అని అంటే, లైక్ మన శివరాజ్ కుమార్ గారు చూసుకున్నట్లయితే ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తారు, ఒక పార్టీ లాంటి కండక్ట్ చేస్తారు. ఎందుకంటే అంతకుముందే మన పెద్దిగాడు కుస్తీలో పెద్ద పెద్ద పహల్వాల్ని మట్టి కరిపిస్తారు, అపోనెంట్ పహల్వాల్ని. ఆ తర్వాత ఆ ఆనందం పట్టలేక పార్టీ అయితే అరేంజ్ చేస్తారు. పార్టీలో చూసుకున్నట్లయితే శృతి హాసన్ వచ్చి స్టెప్స్ వేస్తుంది. సో శృతి హాసన్తో రొమాన్స్ చేస్తున్నారు, శృతి హాసన్తో డ్యాన్స్ చేస్తున్నారు రామ్ చరణ్ అనేటటువంటిది పెద్ది అనేటటువంటి ఉద్దేశంతో జాన్వీ కూడా వెళ్ళి, మన చికిరి కూడా వెళ్ళి ఆ సాంగ్లో జాయిన్ అయితే ఇంకిద్దరితో కలిగి స్టెప్పులు ఇరగదీసేస్తారు అనేటటువంటిది పెట్టిండు, కన్వీనియన్స్గానే పెట్టిండు. మరి థియేటర్లో ఎలా ఉంటుంది అనేటటువంటి మనమైతే వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. కానీ ఒకటైతే చెప్తున్నా, చిరంజీవి గారి కడుపున ఇంకో చిరంజీవి పుట్టిండు. చిరంజీవి కాదు, అంతకు మించే పుట్టారు కాదంట్లా. కానీ శ్రీదేవి కడుపున ఇంకో శ్రీదేవి పుట్టలేదు, కమల్ హాసన్ గారి కడుపున ఇంకో కమల్ హాసన్ పుట్టలేదు. పులిబిడ్డ పులే ఇద్దరా అనేటటువంటిది ప్రతి విషయాల్లో వర్తించదు. ఇదైతే మీరు ఒప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకసారి వీడియో సాంగ్ చూడండి, శృతి హాసన్, జాన్వీ కపూర్, రామ్ చరణ్ అని మ్యాచ్ చేయడం వదిలేయండి. అసలు రామ్ చరణ్ అయితే వాళ్ళిద్దరిని కూరలో కరివేపాకులాగా తీసి పడేసిండు. ఆ గ్రేజ్ ఏంది, ఆ స్టెప్స్ ఏంది, ఆ హార్డ్ వర్క్ ఏందన్న. నేనైతే ఫస్ట్ చికిరి సాంగ్ చూసి అన్నేది ఎంత సింపుల్ స్టెప్స్ వేస్తాడో, ఆయన ఇది కాదులే అని చెప్పి అనిపించేది అనమాట ఫస్ట్ చూసినప్పుడు చికిరి స్టెప్స్. ఆ తర్వాత రైరేరా సాంగ్ చూసి దిమ్మ తిరిగింది నాకైతే. ఇదెక్కడి మాస్రా మామ, ఎర్రగా తీసేసిండుగా డ్యాన్స్. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్తో డల్ చేసినా, సాంగ్తో డల్ చేసినా కానీ రామ్ చరణ్ అయితే ఎక్కడ కూడా డల్ చేయకుండా అలా నిలబెట్టిండు. ఇదిరా మా రామ్ చరణ్ అని చెప్పి రైరేరా అనిపించింది. కానీ ఈ ఐటమ్ సాంగ్ చూశాక ఇదెక్కడి డ్యాన్స్ రా మామ అనేటటువంటి ఫీల్ అయితే నాకు కలుగుతుంది. అంతమంది డాన్సర్స్ ఉన్నారు అక్కడ, శృతి హాసన్ ఉన్నారు, జాన్వీ కపూర్ ఉన్నారు, బుచ్చిబాబు గారు, ఓ చాలా మంది ఉన్నారు. వాళ్ళెవరూ నాకు కానరాలేదు భయ్యా, ఓన్లీ రామ్ చరణే కానొచ్చిండు. ఆ రేంజ్లో డ్యాన్స్ అయితే ఎర్రగా తీసేసిండు. ఆ లెగ్ మూమెంట్ దీన్ని అమ్మ లైట్ కూడా ఉంటుంది అంత స్పీడ్, ఆ రేంజ్లో స్పీడ్ డ్యాన్స్. శృతి హాసన్ మన రామ్ చరణ్ అన్న ఒక చోట స్టెప్ వేస్తున్నారు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. శృతి హాసన్ తేలిపోయింది,
అసలు తేలిపోయింది. యాక్చువల్లీ హీరోస్ కన్నా హీరోయిన్స్ బాగా డ్యాన్స్ చేస్తారు, కానీ ఇక్కడ మన రామ్ చరణ్ అని వేసేటటువంటి స్పీడ్ డ్యాన్స్ని కనీసం వాళ్ళిద్దరూ మ్యాచ్ చేయడం వదిలేండి, మ్యాచ్ అంటే తప్పైపోద్ది, కనీసం దగ్గర కూడా రాకపోయారు అనేటటువంటిది వాస్తవం. ఇది కొద్దిగా బాధాకరం, ఎందుకంటే లెజెండ్ పిల్లలు ఇంకో లెజెండ్ పిల్లగానే మ్యాచ్ చేయాలి, కానీ అలా చేయకపోతే ఎలా వస్తాయి. ఇక్కడ ఏంటంటే మన రామ్ చరణ్ అన్న హార్డ్ వర్క్ నమ్ముకుంటూ, వీళ్ళంతా చూసుకున్నట్లయితే వాళ్ళు ఏమి నమ్ముకున్నారు అనేటటువంటిది మీరే కింద కామెంట్ చేయండి. కానీ రామ్ చరణ్ అన్న అయితే మ్యాచ్ చేయలేదు. సారీ టు సే దిస్, 100% చెప్తున్నా. జాన్వీ కపూర్ ఉన్న, శృతి హాసన్ ఉన్న, శ్రీదేవి గారి కూతురు ఉన్న, కమల్ హాసన్ గారి కూతురు ఉన్నా కానీ చిరంజీవి కొడుకుని అయితే మ్యాచ్ చేయలేదు. ఇదైతే నేను ముత్త కంఠంతో చెప్పేస్తున్నా, దీంట్లో ఏమాత్రం మొహమాట లేదు. ఎందుకంటే ఈ సాంగ్ చూశాక నాకు అదే అనిపించింది. ఎలా పోతున్నారు జాన్వీ కపూర్ బెస్ట్ డాన్సర్ అని చెప్పి చాలా మంది నాతో ఉన్నారు. ఏంది డాన్సర్, రామ్ చరణ్ అన్న ముందు ఆమె అయితే కాదు అనేటటువంటిది మళ్ళీ అర్థమైంది. శృతి హాసన్ గారు కూడా బెస్ట్ డాన్సర్ అంటారు. ఇక ఈ హైలల్లో సాంగ్ చూశాక శృతి హాసన్ కాదే ఇక సర్దుకొని పక్కకు పోవడం బెటర్ అనేటటువంటి ఫీల్ అయితే నాకు కలిగింది అనమాట. ఓన్లీ రామ్ చరణ్ అన్న డ్యాన్స్ అయితే నెక్స్ట్ షాల్ ఉంది. నేనైతే లిరిక్స్ చూద్దామని, అసలు వీడియో సాంగ్ ఎలా ఉందో చూద్దామని వెళ్ళి రామ్ చరణ్ అన్న డ్యాన్స్ చూసి ఫిదా అయిపోయా. కొద్దిసేపు ఆ ట్రాన్స్లో నుండి బయటకు కూడా రాలేపోయినా. ఆ రేంజ్లో అయితే చించేసిండు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. నాట్ ఓన్లీ డ్యాన్స్ అనమాట, మీరు పెద్ద ఫస్ట్ షాట్ అప్పుడైనా, పెద్ద పెహల్వాన్ అప్పుడైనా, ట్రయల్ అప్పుడైనా, చికిరి అప్పుడైనా, రైరారా అప్పుడైనా, ఇవాళ ఈ సాంగ్ అప్పుడైనా రామ్ చరణ్ ఒక్కడే బాగా అంటే బాగా కష్టపడుతున్నా భయ్యా. ఇక వేరే యాక్టర్స్ ఎవరు కూడా అంత కష్టపడుతున్నారు అనేటటువంటి ఫీల్ అయితే నాకు రాలేదనమాట. మీకు వచ్చిందా చెప్పండి? దీంట్లో తక్కువ కాస్ట్ ఏం లేదు, లెజెండ్స్ ఉన్నారు. శివరాజ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన ట్రైలర్లో చూపించిండు, ఆయన పెద్ద కష్టం ఉన్నటువంటి క్యారెక్టర్ అని చెప్పి నాకైతే అనిపించలేదు. మనం మున్నాబాయ్ క్యారెక్టర్ చూపించారు, ఆయన కూడా పెద్ద కష్టం అనిపించలేదు. అండ్ జాన్వీ కపూర్ని చికిరి సాంగ్లో చూపించారు, తను జస్ట్ నడవడమే. కానీ మన రామ్ చరణ్ అన్న బ్యాట్ పట్టుకొని ఆ డ్యాన్స్ వేయటం, అండ్ ఇంకా చాలా మందిని చూపించారు, వాళ్ళు ఎవరు కూడా అంత కష్టపడలేదు. వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్ చూసుకున్నట్లయితే తన ప్రాణం ఈ సినిమాకు పెడుతుండు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుందో. క్రికెట్ నేర్చుకుంటూ హార్డ్ వర్క్, క్రికెట్ కోసం తన ప్రాణం అంతా పెట్టిండు, ఇదో ఇంకో హార్డ్ వర్క్. అండ్ పెహల్వాన్లా కనపడాలని భయంకరమైనటువంటి బాడీ బిల్డ్ చేసిండు, ఇక్కడ ఎంత పెద్ద హార్డ్ వర్క్. ఆ తర్వాత ట్రైలర్లో చూస్తే మొత్తం 3 నిమిషాల ట్రైలర్లో 2:30 రామ్ చరణ్ అనే కనపడ్డాడు. ఆ 2:30లో కూడా తన హార్డ్ వర్క్ ఏంది, తన ట్రాన్స్ఫర్మేషన్ ఏంది, తన ఎమోషన్ ఏంది అనేటటువంటిది ఎంత క్లియర్గా చూపించింది అనేటటువంటిది మీరైతే అర్థం చేసుకోవాలి. నాకైతే చాలా అంటే చాలా ఇదిగా అనిపిస్తుంది అనమాట రామ్ చరణ్ అన్న హార్డ్ వర్క్ చూస్తుంటే. ఇప్పుడు సినిమా అంటే అందరూ డబ్బులు దొబ్బుతున్నారు. జాన్వీ కపూర్ చూసుకున్నట్లయితే 10 కోట్లు ఇస్తున్నారు, బుచ్చిబాబు చూసుకున్నట్లయితే 15 కోట్లు తీసుకుంటుండో, అండ్ చాలా మంది పెడుతున్నారు. కానీ వాళ్ళు ఎవరు కూడా అంత హార్డ్ వర్క్ చేయట్లేదు. రామ్ చరణ్ ఎందుకు అంతలా కష్టపడుతుంటారా అనేటటువంటి ఫీల్ అయితే కలగకుండా ఉండదు. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి, మీకేమనిపించింది. నాకైతే రామ్ చరణ్ అన్న కష్టమే కానొస్తుంది. పెద్ద ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన దగ్గర నుండి ఇవాళ హైలలో సాంగ్ రిలీజ్ చేసిన దగ్గర దాకా కూడా అన్న హార్డ్ వర్క్ తప్ప ఇంకేదీ లేదు. ఇప్పుడు రామ్ చరణ్ హేటర్ని అయినా సరే అడగండి మీరు, పెద్ద ట్రైలర్ బాగుందరా అంటే అంటాడు. అదే పెద్ద ట్రైలర్ నీకేం బాగా నచ్చిందంటే రామ్ చరణ్ బాడీ అంటాడు. నిజంగా అంటాడు, ఎంత హేటర్ అయినా. ఎందుకంటే ఆయన ఆ రేంజ్లో హార్డ్ వర్క్ చేస్తుండో, ఆ రేంజ్లో కష్టపడుతుండో. ఈ మూవీలో ఇంతమంది లెజెండ్స్ ఉన్నా, ఇంతమంది కాస్ట్ ఉన్నా, వాళ్ళెవరూ పడనటువంటి కష్టం అన్న అయితే పడి చూపిస్తుంది అనమాట. ఇక ఏమైంది అనేటటువంటిది చూడాలి. ఏంది బ్రో ఏఆర్ రెహమాన్ గారు ఏం కష్టపడుతున్నా భయ్యా, ఒకసారి ఆయన ప్రీవియస్ అబ్జర్వ్ చేయండి. ఐ మూవీ అండ్ అంత ముందు వచ్చినటువంటి రోబో 2.0 ఎలా ఉంటుంది తెలుసా, మ్యూజిక్ ఎలా ఉంటాయి తెలుసా, సాంగ్స్, ఆ టీజర్స్కైనా ఆ గ్లిమ్స్కైనా ఎలాంటి మ్యూజిక్ ఇచ్చిండో తెలుసా. అసలు ఏమైపోయింది ఆ ఏఆర్ రెహమాన్ అనేటటువంటిది నాకే అర్థం కావట్లేదు. పెద్ద పెహల్వాన్లో మ్యూజిక్ పండబెట్టిండు, పెద్ద ట్రైలర్లో కూడా మ్యూజిక్ పండబెట్టిండు. ఎన్ని హైలలో సాంగ్ లిరిక్స్ బాగున్నాయి, కానీ మ్యూజిక్ అయితే లేపల. చికిరీలో కూడా సాంగ్ బాగుంది, కానీ మ్యూజిక్ అయితే అంత లేపలేకపోయిండు. రైడర్లో కూడా సాంగ్ లిరిక్స్ బాగున్నాయి, కానీ మ్యూజిక్ అయితే అంత లేపలేకపోయిండు. ఏఆర్ రెహమాన్ గారు కూడా అంత కష్టపట్ల. ఓన్లీ మన రామ్ చరణ్ అన్న అయితే బాడీ పెంచాలంటే బాడీ పెంచుతుండు, బాడీ తగ్గించాలంటే బాడీ తగ్గిస్తుండు, క్రికెట్ ఆడాలంటే క్రికెట్ ఆడుతుండు, సాంగ్స్లో డ్యాన్స్ చేయాలంటే డ్యాన్స్ వేస్తుండు, ఎమోషన్ సీన్స్లో మొత్తం ఆయన కనపడుతుండు. వన్ మ్యాన్ షో అనేటటువంటిది సినిమా రిలీజ్ అయ్యాక నేను విన్నా, కానీ ట్రైలర్ చూసి, గ్లిమ్ చూసి, సాంగ్ చూసి వన్ మ్యాన్ షో అనేటటువంటిది ఏంటో ఇదే మొదటిసారి అనమాట. మీ కామెంట్ తెలియజేయండి, మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేటటువంటిది కూడా మీ హానెస్ట్ ఒపీనియన్ తెలియజేయండి. ఇదైతే నాకు అనిపించింది ఓన్లీ వన్ మ్యాన్ షోగా పెద్ద ఉంటుందేమో అని చెప్పి ఈ సాంగ్ చూసాకైనా, ఈ ట్రైలర్ చూసాకైనా, ఈ గ్లిమ్ చూసాకైనా నాకైతే అనిపించింది. మీరు కూడా మీ ఒపీనియన్ తెలియజేయండి. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మందే మాత్రం జై హింద్. సాంగ్ అయితే బాగుంది, ఓకేనా?